అద్భుతమైన సంఘటన. ఈ మధ్య ఒక అద్భుతమైన పుస్తకం చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసిన ఒక అద్భుతమైన ఘటన. ఓ దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు 1990 సంవత్సరంలో అమెరికా దేశంలో, తమ్ముడు ఆ ఫోటో చూపించి రైట్, 1990 సంవత్సరంలో అమెరికా దేశంలో టెక్సాస్ అనేటువంటి రాష్ట్రంలో చూడండి, పాస్టర్ డ్యూయన్ మిల్లర్ ఆ దైవ సేవకుని చూడండి. 1990 సంవత్సరంలో అమెరికా దేశంలో టెక్సాస్ అనేటువంటి రాష్ట్రంలో బ్రెన్హామ్ అనేటువంటి పట్టణంలో ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఆ బాప్టిస్ట్ చర్చ్కి మొట్టమొదటి పాస్టర్ గారిగా ఈ పాస్టర్ గారు వెళ్ళాడు. చాలా మంచి భక్తి కలిగిన వాడు, మంచి ప్రార్థనాపరుడు, వాటితో పాటు దేవుని మహాకృపను బట్టి చక్కటి వాక్యాన్ని బోధించే సామర్థ్యం కలిగిన కృప కలిగిన వాడు. అట్ దట్ సేమ్ టైం మంచిగా పాటలు పాడే తలాంతు కలిగిన వాడు. మంచితనానికి మంచితనం ఉంది, ప్రార్థనకు ప్రార్థన ఉంది, వాక్యానికి వాక్యం ఉంది, పాటలకు పాటలు ఉన్నాయి. ఆ సంఘానికి ఆ సేవకుడు అంటే పిచ్చి ప్రేమ, చాలా ప్రేమ. ఆ సేవకుడు అడుగుపెట్టిన తర్వాత బ్రెన్హామ్ ప్రాంతంలో సేవ బహుగా ఆశీర్వదించబడి సంఘం రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది. మీరు చెప్పండి, ఇలాంటి సేవకుని విశ్వాసులు ప్రేమించకుండా ఉంటారా? ఇలాంటి సేవకుని కోరుకొని ప్రజలు ఎక్కడైనా ఉంటారా? ఆ సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సేవకుని బహుగా ప్రేమించేవాడు. ఒకరోజు ఏమైందో తెలీదు, విపరీతమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాడు. వైద్యులు ఏదో తెలిసిన ట్రీట్మెంట్ చేశారు. జ్వరం తగ్గల. ఆ జ్వరం రోజు రోజుకు పెరుగుతూ వెళ్తూ ఉంది. తెలియకుండా గొంతు ఉంది చూసారా, వాయిస్, ఆ గొంతు రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. కాస్తంత భయం అనిపించి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు. రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్లో వచ్చిన ఒక భయంకరమైన వాస్తవం ఏంటంటే, ఒక అరుదైన వ్యాధి తన థ్రోట్కు వచ్చిందట. ఈ గొంతుకున్న స్వరపేటికల మీద ఆ వైరస్ దాడి చేస్తుందట. డాక్టర్లు తేల్చిన ఒక భయానకరమైన సత్యం ఏంటంటే, ఒక నెల రోజుల తర్వాత ఈ దైవ సేవకుడి గొంతు పూర్తిగా మోగబోద్ది. ఈ సేవకుడు మాట్లాడలేడు. మాట్లాడాలని ప్రయత్నం చేసిన స్వరపేటిక సహకరించదు. ఈ ఇన్ఫెక్షన్ రావటం స్వరపేటిక మీద వచ్చింది. ఒక నెల రోజుల కంటే ఎక్కువ మాట్లాడలేడు అని చెప్పారు. ఆ వార్త సంఘానికి తెలిసింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. సేవకుడు కంఠం మీదే కదా, శరీరంలో ఏ అవయవం బాగున్నా బాగకపోయినా పర్వాలేదు, కానీ సేవకుడు కంఠం మీదే కదా. ఆ కంఠంతోనే వాక్యం చెప్పాలి, ఆ కంఠంతోనే ప్రార్థన చేయాలి, ఆ కంఠంతోనే పాటలు పాడాలి. సాతాను దాడి చేయటం కంఠం మీదే దాడి చేశాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే ఆ గొంతు క్రమక్రమంగా మోగబోతుంది. సంఘబిడ్డలు ఉన్నారు కదా, దేవా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఒక మంచి సేవకుడు వచ్చాడు, మా సంఘం కట్టబడుతుందని మేము చాలా తృప్తి పడ్డాం, సేవ చక్కగా జరుగుతుందని ఆనందపడ్డాం, ఈలోపే ఎలా అయిపోయింది ఏంటయ్యా అని సంఘం కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. సేవకుడు నిలవబడి వాక్యం చెప్పడానికి కూడా ఇప్పుడు గొంతు రావట్లా. ఆయన మెల్లిగా తప్పుకున్నాడు. వేరే సేవకుడు వచ్చి సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘబిడ్డలు ఉన్నారు కదా, ఆ రోజు నుండి రోజు ఆ సేవకుడు కోసం ఏడ్చేవాళ్ళంట. దేవా మరలా ఆ సేవకుడిని స్టేజ్ మీద చూడాలి, ఆ సేవకుడు మరలా వాక్యం చెప్పాలి, ఈ స్టేజి దగ్గర నిలబడి ఆ సేవకుడు ఎట్లయినా నిలబడి మరలా మీ పాటలు పాడాలి. ఆ గొంతు మోగబోకూడదయ్యా, అది మీ వాక్యాన్ని ప్రకటించిన గొంతు, మిమ్మల్ని గూర్చి పాడిన గొంతు, ఆ గొంతు పొరపాటున మోగబోకూడదయ్యని సంఘబిడ్డలు ఆ రోజు నుండి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆయన కొరకు ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఇక ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో
ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఒక చోట తన కుటుంబాన్ని పోషించుకుంటూ బహుభారంగా కుటుంబాన్ని కొనసాగిస్తున్నాడు. తినటానికి కష్టమైపోతుంది, కుటుంబాన్ని పోషించుకోవటానికి కష్టమైపోతుంది. చూసిన వాళ్ళంతా ఇంత మంచి సేవకుడికి ఎలాంటి గతి వచ్చిందేంటి, ఎంత నీతిగా బ్రతికిన సేవకుని జీవితం ఎట్లా అయిపోయింది ఏంటి, బాధపడేవాళ్ళు కొంతమంది. నిజమే బిడ్డలారా, చాలాసార్లు చూడండి, నీతిగా బ్రతికే వాళ్ళకే కొన్నిసార్లు ఎందుకో శ్రమలు ఎక్కువగా వస్తాయి. ఎందుకు అనేది ఏముంది, బైబిల్ కూడా చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు శ్రమల పాలైపోతారు అని బైబిల్లో రాసి ఉంది కదా. నిజమే, లోకంలో ఎక్కడ చూసినా భక్తిగా బ్రతకటానికి ఎవరు ఆరాట పడతారో వాళ్ళ మీదే సాతాను దాడి చేస్తాడు. ఏ సేవకుడు మంచిగా సేవ చేయాలనుకుంటాడో ఆ సేవకుడి మీదే సాతాను దాడి చేస్తాడు. ఏ కుటుంబం దేవుని కొరకు రోషంగా బ్రతకాలని దేవుని సన్నిధిలో ఆరాటపడిద్దో తెలియని రీతిగా వాళ్ళ మీదే సాతాను దాడి చేస్తాడు. సాతాను దాడి చేస్తున్నాడని భక్తిని విడిచిపెట్టొద్దు సుమే. ఎన్ని శ్రమలైనా నీకు సాక్షిగా బ్రతికే కృప నాకు దయచేయని శ్రమల మధ్యలో కూడా ప్రభుకు సాక్షిగా బ్రతుకుతుంగాక. కొన్ని సంవత్సరాలైంది, ఆ సేవకుడు పూర్తిగా స్వరపేటికను కోల్పోయాడు. ఏదైనా మాట్లాడితే ఎక్కడో లోయల్లో నుంచి వినబడి శబ్దంలాగా ఒక సన్నటి శబ్దం ఆయన గొంతులో నుంచి వచ్చేది, అంతకు మించి ఏమి వచ్చేది కాదు. ఆ గొంతు లేకపోయినా సేవకుడు తన ఇంట్లోనే ఉండి ఆ పట్టణం కొరకు, ఆ ప్రాంత ప్రజల కోసం ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. ఒకరోజు అదే చర్చిలో సండే స్కూల్ పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వటానికి సండే స్కూల్ పిల్లలందరూ ఒక 200 మంది ఉంటే ఆ 200 మందికి గిఫ్ట్ని ఇవ్వటానికి గెస్ట్గా ఎవరిని పిలుద్దాము అని అనుకుంటే ఈ సేవకుడు మిల్లర్ గారు గుర్తొచ్చారు. అయ్యగారిని పిలుద్దాం, ఆయన ఏం మాట్లాడకపోయినా ఆయన చేతితో ఏదైనా గిఫ్ట్ ఇస్తే మన పిల్లలు గిఫ్ట్ తీసుకుంటారు. ఆ గొప్ప సేవకుడు మన దగ్గర అడుగు పెట్టడం మంచిది. అయినా ఈ రోజు వరకు కూడా ఆ సేవకుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా అని చెప్పి ఆ సేవకుడిని పిలవాలని అనుకుని ఆయన్ని పిలిచారు. ఆయన అన్నాడు, నేను వచ్చినా ఏం మాట్లాడలేను కదా, ఎందుకు నేను అనవసరంగా, అయ్యా ఈ మధ్య ఒక చోట నుంచి కాస్ట్లీ మైక్ ఒకటి మేము కొనుక్కొచ్చామయ్యా, అది చెవికి ఇట్లా పెట్టుకొని ఇట్లా చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ మైకున్న ఆ శక్తి ఏంటంటే పేర్ల గొంతుతో చిన్న లోయలో నుంచి ఒక శబ్దం వచ్చినా అది పెద్దగా వినేటట్లుగా, వినపడేటట్లుగా, అందరికీ వినపడేటట్లుగా అది చేస్తుందయ్యా. అలాంటి మైక్ ఒకటి తీసుకొచ్చాం, మీరేం పెద్దగా మాట్లాడొద్దు, మెల్లిగా ఆ చిన్న గొంతుతోనే 2 మాటలు పిల్లలతో మాట్లాడండి అయ్యా చాలు అని చెప్తే, గమనించండి, ఇప్పుడు సేవ చేసిన సేవకుడు, వాక్యం ప్రకటించిన సేవకుడు వాక్యం ప్రకటించకుండా ఒంటరిగా ఉంటే ఆ ప్రాణం ఎంత కొట్టుకులాడిద్దో మీకు తెలియదేం కాదు కదా. సరే చూద్దాం, అవకాశం ఉంటే 4 మాటలు చెప్దాం అని చెప్పి ఆ 200 మంది పిల్లలున్న ఆ సండే స్కూల్కి వచ్చాడు. పిల్లలంతా అంకుల్ వచ్చాడు, అయ్యగారు వచ్చాడు. పిల్లలంతా ఆశతో చూస్తున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆయన రావటంతో, దైవజనుడా ఈరోజు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, ఈరోజు ఉదయం కూడా నీ కొరకు మేము ప్రార్థన చేసామయ్యా, నువ్వు వచ్చావు సంతోషం అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన నిలవబడి ఎక్కడో పేల గొంతుతో, నాకు కీర్తనల్లో 103వ కీర్తన అంటే చాలా ఇష్టం, మెల్లిగా చెప్తున్నాడట. 103వ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం, తమ్ముడు చూయించండి. ఆ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు అని చెప్తూ, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి
ఆయన చెప్తా, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించువాడు. ఆ మాట దగ్గరకు వచ్చేసరికి సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధిలో నుండి ఆ తర్వాత పెద్దగా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించువాడు అని పెద్దగా అరవటం ప్రారంభించాడట. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడని ఎక్కడో పేల గొంతుగా ఉన్న ఆ గొంతు ఆ మాట మాట్లాడేటప్పుడే తెలియకుండా దేవుని శక్తి ఆయన గొంతును తాకిందట. తాకిన మరుక్షణమే గగ్గోలు పెడుతూ ఏడవటం అరవటం ప్రారంభించాడట. ప్రజలు ఇది మైకులో నుంచి వచ్చే శబ్దమా తన గొంతులో నుంచి వచ్చే శబ్దమా చూస్తూ ఉంటే ఆ మైక్ ప్రక్కన పెట్టి ఇప్పుడు అంటున్నాడట పెద్దగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అద్భుతం. రెప్పపాటు కాలంలో మోగబోయిన గొంతు గంభీరమైన గొంతుగా మాట్లాడటం ప్రారంభించిందట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? ఆ సంఘాన్ని నడిపించే కొత్త పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఈ పిల్లలు ఈ విశ్వాసులు ఉన్నారే, నీకోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏడ్చారయ్యా. ఈరోజు పగటిపూట కూడా మీకోసం ఏడ్చారయ్యా. పట్టు వదలకుండా వాళ్ళు ఏడ్చి 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 వాళ్ళు చేసిన ప్రార్థనే దేవుడు తన బాహుబలత చాపటానికి కారణమైపోయింది. పూర్తిగా గొంతు మోగబోయిపోయింది, సొమ్మసిల్లిపోయాడు, పూర్తిగా బలహీనమైపోయాడు. కంఠంలో నుంచి ఒక్క మాట కూడా బయలుదేరలేని పరిస్థితి, పూర్తిగా చితికిపోయిన పరిస్థితి. కానీ ఆ నిత్య శక్తి కలిగిన దేవుడు ఎవరో తెలుసా? సమాధిలో నుండి ఒకని ప్రాణాన్ని విమోచించగలిగిన శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశలు లేని జీవితాల్లో ఆశలు పుట్టించగలిగిన దేవుడు ఆయన. నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో కూడా నిరీక్షణ పుట్టించగలిగినటువంటి దేవుడు ఆయన. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నేను మొన్న చెప్పే కదా, దేవుడు ఒక్కసారి నీ జీవితంలో కార్యం చేస్తే నీ స్థితిగతులు మార్చబట్టడానికి రెప్పపాటు కాలం చాలు. నా దేవునికి సంవత్సరాల కాల వ్యవధి దేవునికి అవసరం లేదు, రోజుల కాల వ్యవధి దేవునికి అవసరం లేదు. రెప్పపాటు కాలములో సౌలును పౌలుగా మార్చాడు, రెప్పపాటు కాలములో యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు, రెప్పపాటు కాలములో షారాయిని షారాగా మార్చాడు. దేవుడు కార్యం చేస్తే రెప్పపాటు కాలము చాలు. హల్లెలూయా.